మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 74 మంది లబ్ధిదారులకు 20,85,000 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశామని శాసనసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరభద్రం సనా శేషయ్య మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చాలామంది పేద రైతులు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళు వైద్యం తీసుకున్న క్రమంలో భాగంగా వారు అక్కడ హాస్పిటల్ యాజమాన్యం నుండి ఎంత ఖర్చు అయిన బిల్లులను మనం సచివాలయంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కేంద్రంలో ఇచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పేద ప్రజలు అదేవిధంగా ఎవరైతే నిర్భాగ్యులు ఉన్నారో కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గర పట్ల ఉన్నటువంటి ఆయా ప్రైవేట్ ఆసుపత్రులలో వారు వైద్యం చేసుకున్న వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం నియోజకవర్గంలో 74 మంది పేద రైతులకు 20,85,000 పైచిలకు రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయా మండలాల్లో మండల పార్టీ నాయకులతో చెక్కులు ఇది మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వెసులుబాటు పడే విధంగా పేదవాడు కార్పొరేట్ వైద్యం చేసుకునే విధంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద పేద పడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే మంచి సంకల్పంతో మనకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు 10 లక్షలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఏ సంబంధిత వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద రాదో